లేకపోతే పంచి ప్రభాకర్, శ్రీరెడ్డికి వీళ్ళ పేర్లే వస్తాయా? మరి వీళ్ళే కదండి. అసలు అసలు వైసీపీకి సగం డ్యామేజ్ చేసింది వీళ్ళే కదా. ఎవరు? వీళ్ళే. ఇగో ఈ నోటి తోలండోళ్ళు, నోటికి ఏదొస్తే అది మాట్లాడచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి నోరుంది. మీ బోండా ఉమా గారికి అద్భుతమైన భాష వచ్చు, మీ చింతమనేని గారికి అంతకంటే సంస్కృతం వచ్చు, చాలా సంస్కృతం వచ్చు. మీరు ఇవన్నీ మర్చిపోయారా? మీరు ఇవన్నీ మర్చిపోయారా? బోండా ఉమా గారి ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఏరా ఒరే అని అసెంబ్లీలో మాట్లాడింది చూడలేదా? చెప్పండి. బోండా ఉమా గారు మాట్లాడింది చూడలేదా? విజయ్ 1 మినిట్ అండి. సుజాత గారు వినాలండి. సుజాత గారు విజయ్ ఒక నిమిషం. విజయ్ చాలా హుందాగా చెప్పారు. అది ఎవరు చేసినా తప్పు, దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. అనాథరైజ్డ్గా చేశారు. అది అఫీషియల్గా అలా పెట్టకపోయినా అది ఏంటన్నది వేరే రకంగా చూస్తాము, చట్టపరంగా దాని మీద ఎవరు చేసినా సరే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన ఏమి దాన్ని సమర్థించట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకున్నది, ఆడ ఉండడానికి వీలు లేదు, మేము కావాలని పీకేమని ఆయన ఏమి అంటలేదు. ఓకే, ఆయన హుందాగానే చెప్పారు. ఆహ్వానిద్దాం. 1 మినిట్ అండి. శివపార్వతి గారు. వర్మ గారు, ముందుగా ప్యానెల్ లో ఉన్న అందరికి, అలాగే 99 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి వర్మ గారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు షాకులు మీ షాకులు తగులుతున్నాయట, ముఖ్యలేతలు వెళ్ళిపోతున్నారట, మీ వైపు చూస్తున్నారట, అంటే మీరు తలుపులు తీసారా, టీడీపీ వాళ్ళు తలుపులు మూసారా, ఏంటో లెక్క ఏంటి? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద నుంచి. అంత వలస పక్షులేగా. అదేమన్నా స్వయంగా ఏమన్నా పార్టీ ఆవిర్భవించి కార్యకర్తల స్థాయి నుంచి ఒక లీడర్లుగా తయారు చేసి ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ అయితే అమ్మో ఇతనికి అసలు రాజకీయ జ్ఞానం లేదు, ఇలాంటి వాళ్ళని నేను పార్టీలో తీసుకొచ్చి లీడర్లుగా పెంచి పోషించి అనడానికి. ఆయన వచ్చేటప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సెట్ ఆఫ్ పీపుల్ తెచ్చుకొని ఒక టెంట్ వేసుకొని పెట్టుకున్నారు. ఆ టెంట్ గాలి వాన వస్తే ఎగిరిపోద్దని అందరూ మేము ఫస్ట్ నుంచి అదే చెప్పాం, అదో టెంట్ పార్టీ, అది ఉండదండి అని. సో కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వలస పక్షులన్నింటినీ తీసుకొచ్చి రాజకీయ నిరుద్యోగం కింద రకరకాల పదవులు క్రియేట్ చేసి దోచుకో, తినుకో, పంచుకో అని చెప్పి చాలా వరకు ఆయన అధికారాన్ని అప్పనంగా అందరికి ఇచ్చేశారు. హ్యాపీగా ఆయన ఒక 5 లక్షల కోట్లు మింగేశారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ తినేశారు. ఏంటండి 5 లక్షల కోట్లు? 50 అనండి మేడం, బాగుంటది. నోటికి వచ్చే మాటే కదా. ఒక 50 అనండి బాగుంటుంది, లేకపోతే 500 అనండి. సరే బాగుంటది కదా. నోటికి వచ్చిన మాటే కదా, దానికి ఆధారాలు ఏమి ఉండవు కదా. మీ లీడర్ కి మీకు నోటికి వచ్చిన మాటే కదా. నోటికి వచ్చిన నెంబరే కదా, నోటికి వచ్చిందే కదా. చెప్పండి. సుజాత గారు క్రాస్ టాక్ వద్దండి. నువ్వు నోటికి వచ్చింది బాగొద్దు, అథెంటిసిటీ. ఓకే అండి. నోటికి వచ్చింది బాగొద్దు, అర్థమైందా? నోటికి వచ్చింది బాగొద్దు. నువ్వు నోటికి వచ్చింది ఓకే అండి. నోటికి వచ్చింది బాగకుండా మంచిగా స్టాటిస్టిక్స్ ఉంటే మాట్లాడు. స్టాటిస్టిక్స్ ఉంటే మాట్లాడు. స్టాటిస్టిక్స్ వచ్చే మాట్లాడు. ఓకే సుజాత గారు ఇంటరప్ట్ చేయొద్దండి. ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ మాట్లాడనివ్వండి. సుజాత గారు వినాలండి. మీరు క్రాస్ టాక్ చేస్తే ఎలాగా? మీరు మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా. సుజాత గారు మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడేది మీరు నోట్ చేసుకోండి. ఆవిడ ఏమైనా రాంగ్ గా చెప్తే వినాలండి. సుజాత గారు ఒక్క నిమిషం. శివపార్వతి గారు వెయిట్. శివపార్వతి గారు ఒక్క నిమిషం ఉండండి. శివపార్వతి గారు ఒక్క నిమిషం ఉండండి. శివపార్వతి గారు ఒక్క నిమిషం. సుజాత గారు క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడినప్పుడు ఎవరో డిస్టర్బ్ చేయలేదు కదా. విజయ్ చేసినా నేను ఆపాను. ఓకే మీరు పాయింట్ లోకి రండి. నేను క్రాస్ చేశాను కదా. అది నేను క్రాస్ చేశాను కదా. మీ దాకా అవసరం లేదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే నేను క్రాస్ చేస్తాను. ఆవిడ చెప్పిన వెంటనే నేనే అన్నాను, ఏంటండి 500 కోట్లు 5 లక్షల కోట్లు అని నేనే అన్నాను కదా. 500 లక్షల కోట్లు ఏంటని? ఖచ్చితంగా అండి. 5 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు. ఓకే, నిరూపించండి. మీకు మంచి అవకాశం ఉంది కదా, నిరూపించండి. 5 సంవత్సరాల టైం ఉంది, అన్ని బయటకు వస్తాయి. ఆల్రెడీ
రాష్ట్ర బడ్జెట్ గురించి అప్పుల గురించి శ్వేతపత్రం వచ్చింది. ఆయన కాదన్నాడు. ఆయన చెప్పిన లెక్కలోనే 1,00,000 కోట్లు డిఫరెన్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా కొన్ని కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పులు ఇంకా సరే ఏంటి ఓకేలేండి. ఓకే కాదు వైసీపీ